ఏమిటేది? నేను బతుకుండగానే నా ఫోటో దండ ఏంటి? దండొక్కటే కాదండి అయ్యా, శాస్త్రోక్తంగా కర్మకాండ కూడా జరిపించేస్తున్నారు. అటు చూడండి అయ్యా. సుందర పంతులు, నేను బతుకుండగానే నా కర్మ చేయిస్తావా? ఏమిటా న్యూసెన్స్? వెళ్ళవరికి సెన్స్ లేకుండా మీరు ప్రవర్తిస్తూ నన్ను న్యూసెన్స్ అంటారా? వెళ్తాను, ఈ తంతు ఆపు చేయించి మరీ వెళ్తాను. ఆపు చేయించడానికి నువ్వెవరయ్యా? నేనా? నేను అదేంటి వీరభద్రయ్య గారు, నా కూతుర్ని మొగుడు వదిలేశాడు, ఎందుకు వదిలేశాడని అడిగే ప్రతి వెధవకి సమాధానం చెప్పే కన్నా పోయాడని ఒక్క ముక్కలో చేతితో పోతుందని చెప్పలేకపోతే బోర్డు రాసుకుని మెల్ల తగిలించుకోండి. ఏమిటా నీ గొడవ? పోదరికి ఈ సంగతి మా వాళ్ళకి తెలిస్తే మీకు గతి అవుతుందో తెలుసా? మీ వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఉన్నారా? అయితే ఇప్పుడే ఇక్కడే ఈ క్షణంలోనే తెలిసేస్తాను. వెళ్ళు. సమయాన్ని దొరికేవే, వాళ్ళంతా నా మీద కుట్ర పని మోసం చేస్తున్నారే. నువ్వు అప్పడాలు కట్టపెట్టుకుంటావా, చీపులు కట్టపెట్టుకుంటావా నాకు తెలియదు. ఈ తగ్గగా నాకు ఏమిట్రా రాజీని విధం చేస్తున్నారే. పాపం మా ఊళ్ళేని పిల్ల పునిస్త్రీ అలా అవుతుందిరా. రే ముకుందో, ఏమండి శ్రీమతి గారు, ఎవరో మహానుభావుడు పోయినట్టు ఏమిటండి అందరూ ఈ నల్లబాజీలు? నీ ఇల్లు చీర షాపు గాను నువ్వు ఉన్నావా? ఇప్పుడున్నాను, ఇంకాసేపు అయితే ఉన్నాను. అది నీ ఇష్టం. అటు చూడు, కంచి, బనారస్, నైలక్స్, షిఫాను కన్నులు పట్టక లేదు. ఆ చీరలో నాకు యమలోకం కనబడుతుంది. ఏమండి ఈ దారుణం విన్నారా? మీరున్నా చెప్పండి. ఆ వీరభద్రయ్యా రాజీకి తెల్ల చీర కొనమని నన్ను బజారుకు పంపిస్తూ భోరుమని ఏడ్చాడు. పాపం పట్టు చీర కట్టుకోవాల్సిన పిల్ల తెల్ల చీర కట్టుకుంటుందని. సరే గాని ఈ చీర ఎలా ఉంది? నా శ్రాద్ధలా ఉంది. అదే కదా ఇప్పుడు జరుగుతున్నది. గోపి రాజుని అవమానించాడు. చూసావా వీరభద్రయ్య? ఏ వీరభద్రయ్య? నా నవల్లో పరంధామై ఉండేది, వీరభద్రయ్య లేడు. నీ నవల్లో కాదు, నా జీవితంలో విలన్ రాజు తండ్రి. ఆ సంఘటనతో రాధ మనసు కుతకుత ఉడిగిపోయింది. నా హృదయం చిటపట మారిపోతుంది. ఎంతసేపు నీ సమరం నీదే కదా, నా బాధను అర్థం చేసుకోవే. బాధెందుకు? నా నవల వినడానికి ఇంతమంది దొరికినందుకు సంతోషించక. అబ్బా, అక్కడ ఆ వీరభద్రయ్య శాశ్వతంగా నన్ను తప్పిస్తుంటే నీకు ఇక్కడ నవల వింటానికి జనం దొరికారని సంతోషిస్తున్నావా? ఆ నవల తర్వాత ఉంటారా నువ్వు? అదేమిటయ్యా, సశేషంతో వదిలేస్తే అక్కడ నేను సమాప్తం అయిపోతాను. బాబు దండే ఎందుకోండి అయ్యా, పాపం వాడిపోతుంది. ఎక్కడ దొరికావయ్యా? బాబు కలహాలరావు గారు కూర్చోండి, నా కథ ఎందుకు గాని. గుమ్మడికాయ ముక్కలు తరిగారా పులుసులోకి? వీడితో చెప్పుకుంటే బెటర్. అన్నయ్య, అవతల కొంపలు మునిగిపోతుంటే ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తాంరా, నాకు వచ్చిన రెండే పనులు. ఒకటి వంట పని, రెండో చేతి పని. మొదటి చేస్తాను ఇక్కడ. చూసావా వీరభద్రయ్య? తెలుసు తెలుసు. తెలుసా? తెలిస్తే ఎలా సహిస్తున్నారా? ఏం చేయమంటావు నన్ను? చచ్చిపోయిన వాళ్ళ అల్లుడిని తిరిగి తీసుకురాలేను కదా. అతగాడి శ్రాద్ధం కోసమని శ్రాద్ధం పాకనే ఇంపోర్టెడ్ వంటకం చేస్తున్నాను ఇక్కడ. శ్రాద్ధం అనే మాట అంత బాగా నొక్కి చెప్పాలా? మామూలుగా చెప్తే అర్థం అవుతుంది కదా. ఆ ముద్రాడి కదా పిచ్చెక్కినట్టుంది. నువ్వు వెళ్ళి ఆపరా వాడి గోలా. నేను డిస్టర్బ్ చేయకు, వెళ్ళి అసలుకి. అది కాదురా, వెళ్ళమని చెప్పాను నేను. ఎవరు నిలుచుకోవద్దురా, ఎవరితో చెప్పుకోవాలా? ఆ వీరభద్రయ్యని అడగరా నువ్వు. ఉప్పు ఎక్కువ వేస్తుంది నీ మూలాన. తినేవాళ్ళు మొహం మీద కొడతారు. మళ్ళీ ఆ వీరభద్రయ్య ఎక్కడ దొరికారా నాకు? గయాపిండ సదృశాభవంతో. అయ్యా ఇక సువర్ణదానం చేయాలి. ఏదో సాగు చెప్పినట్టుంది. సామెతన్నా చెప్పండి అయ్యా, లేదా నాకు సువర్ణదానం అన్నా ఇప్పించండి అయ్యా. గ్రహచారం చాలా గన్నవరం వెళ్తే జన్మ నక్షత్రం చూసి జుట్లు ఉరిగట్ట. ఆదానం విధానం అంటూ ఇప్పటి వరకు ఉరిగించాలు నువ్వు గాని. మీకు దండం పెడతానండి. దండం అంటే గుర్తొచ్చింది, దండేస్తానండి అయ్యా. ఏమండి, నేను మీకేం ద్రోహం చేశాను? మా బామ్మ ఆస్తులని నా మీద పెట్టుకుందండి. నేను చేస్తే మా బామ్మ ఒంటరి అయిపోతుంది. నువ్వెందుకు చస్తావా మధ్య? నువ్వేమన్నా మా రాజీ భర్తవా? అది మరి నీకెందుకు బాధ? వెళ్ళి విస్తరాకేసి కూర్చో, అన్నం పెడతారు. వారికి ఆకులో కాదండి అయ్యా, గోడ మీద పెట్టించాం. అదిగో ఏమిటి? అందరూ ఎవరి గొడవల్లో వాళ్ళు ఉన్నారు. మనం ఆ పక్కకి మాట్లాడేస్తున్నావా? కాదు, పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. మేడ మీదకే కాదు, నా బంధం మీదకి. ఏమిటో నువ్వు కూడాను? ఏమిట్రా? మా అమ్మగారు అంతా సిద్ధం చేశాం, ఇప్పుడు ఏం చేయమంటారు? ఏముందమ్మా, గాజులు పగలు కొట్టి పొట్టు తెరిపోయింది. మీరందరికీ ఏదో దయ్యం పడిందని నేను అనుకుంటుంటే మధ్యలో నీకేమైంది? మిస్టర్, ఇందాక నీ చెంతుకులేని ఊరుకుంటుంటే ఏమిటి మధ్యలో అటు వస్తావు? బామ్మగారు గాజులు బొట్టు తీసేశాం, ఇంకేం చెయ్యాలి? ఆ మంగళసూత్రాలు కూడా తీసేయండి అమ్మా. మంగళసూత్రాలు తీసేస్తున్నారా? తెల్ల చీర కట్టుకుని ముసుగేసుకుంటే మంగళసూత్రాలు మ్యాచ్ కావు, మరి తీసేయకపోతే ఎలా? వదిలిలాగా నా భార్య కూడా వేరే కాపురం పెడితే నేను చూసే దిక్కుడుందని నేను దిగున్నానే. నువ్వే దిగుడు నా ప్రాణాలు ఇస్తావా? మిస్టర్, మళ్ళీ ఏమిటి ఆయన గొడవ? అది కాదండి, రాజీకి అన్యాయం జరుగుతుంటే అడ్డుపడదామని. రాజీకి నీకు ఏమిటి సంబంధం? సంబంధం అంటే సంబంధం లేనప్పుడు ఎందుకే నీకు ఈ బాధ? చెప్పేది వినిపించుకోండి. అసలు ఏం జరిగిందంటే, ఏమిటా ఇలా చూస్తూ నిలబడ్డారు? ఇతను ప్రధానికి అడ్డు వస్తున్నాడు. మీరంతా మనుషులేనా? మీరు మనుషులు అయితే వీరభద్రయ్య ఇదేమిటని అడిగే శాస్త్రం మీరు ఒక్కరికి కూడా లేదా? ఏం మాట్లాడారు? ఏమిటా మాట్లాడేది? నా కూతురు నా ఇష్టం, మీరు కానిమ్మా.
ఆ మంగళసూత్రాలు రాజమండ్రిలో కట్టింది నేను. వాటిని తీసేసే అధికారం మీకు కాదు కదా, ఆ భగవంతుడు కోరలేదు. రాజీ నా భార్య. ఇప్పుడు ఏం చేస్తారో చేయండి. హియర్ 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 అలా అన్నావు, నో ప్రాబ్లం. ఏమయ్యా సుందరం, నువ్వు కట్టిన తాళిబొట్టు తీసేస్తే నీకేమైనా అయిపోతుందన్న సెంటిమెంట్ ఉన్నవాడు పెళ్ళాన్ని బయటికి వెళ్ళగొట్టావయ్యా. పెళ్ళంటే ఆషామాషి అనుకున్నావా? సఖ్యం సాప్తపదీనం అన్నారు. అంటే అర్థం తెలుసా? హె, నీలాంటి వాడికి తెలుగులో చెప్తేనే అర్థం కాదు, సంస్కృతంలో చెప్తే ఏమర్థం అవుతుంది. మంచి వాళ్ళు 7 అడుగులు కలిసి నడిస్తే స్నేహితులు అవుతారంటారు. దాన్ని పెళ్లిలో సప్తపది అన్నారు. ఆ స్టెప్ నీ కాలం కొనాలి అక్కర్లేదయ్యా. ఇదిగో సిల్క్ సుగతలు అనురోధన వేసే స్టెప్పులు ఉన్నాయే, అవి మాత్రం కావాలి. చూడు సుందరం, అమ్మలాగా అన్నం పెట్టేదాడది, మంచేదో చెడేదో సలహా చెప్పేదాడది, దాసీలాగా సేవలు చేసేదాడది, ప్రియురాలే సుఖాన్ని ఇచ్చేదాడది, లక్ష్మిలాగా ఇంట్లో కళకళలాడుతూ తిరిగేదాడది, కష్టాన్ని సుఖాన్ని భూమాతలాగా ఓర్పుతో భరించేదాడది. అందుకనే ఈ ఆడదనే 3 అక్షరాల మూర్తిని భార్యం చేసే వ్యవస్థని వివాహ వ్యవస్థ అని. అర్థమైంది మహాశయ, అర్థమైంది. నో ప్రాబ్లం. నువ్వు మనసు మార్చుకున్నావు, నాకు చాలా ఆనందంగా ఉంది. అయ్యా తమరు ఏమిటి స్తుతిస్తున్నావా? అవును. స్తుతి చేస్తుంది, వద్దు లోపలికి వెళ్ళి అమ్మాయించు. ఆ? వెళ్ళు. బావగారు ఏమైంది? అటు చూడండి. కుర్ర పెట్ట కోహోలాడుతుంది. పెట్ట దూరం అనవు కదా. నెలగడు అయిపోయిందిగా. అయితే నెల తప్పడమే తరువాయి. ఏం లేదండి అయ్యా, దండ వేద్దామని. వాళ్ళు ఇప్పుడే కలిశారు, వాళ్ళిద్దరి మధ్య కలహం పెట్టకు. దిగు. అరే జాగ్రత్తగా దిగు, లేకపోతే ఆ దండ నీకేసి వస్తుంది. ఏ పుణ్యక్షేత్రాలకైనా వెళితే నీ పాపిష్టి చూపైనా బాగుపడుతున్నావు. తీర్థయాత్రకు పోదాం పద. లాభం లేదండి అయ్యా, ఏదో సామెత చెప్పినట్టు. ఏమిటో సామెత? సంతానం కోసమని సప్త సముద్రాల్లోనూ స్నానం చేస్తే ఉప్పు నీరు తగిలి ఉన్నది కాస్త ఊడిపోయింది దండ అయ్యా.